మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. సెక్రటేరియట్కు వెళ్తున్న సమయంలో తన ఇంటి ముందు ఉన్న ప్రజలను చూసి కాన్వాయ్ ఆపి వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నారు. తాజాగా తన కాన్వాయ్ను ఆపి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇవాళ ఉదయం తన నివాసం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ప్రజలను గమనించారు రేవంత్ రెడ్డి. వెంటనే కాన్వాయ్ నుంచి కిందకు దిగి ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆఫీస్ ఏమో రేవంత్ రెడ్డి ఇంటికాడ సీఎం సార్ ఇంటికాడ వెళ్తున్నాడు బయటికి మాట్లాడుతున్నాడు గారి ఆడ వైట్ బాగుండే మనం ఫోటో దిగుతుంది. అరే అందరినీ కలుస్తున్నా నాకు గ్రేట్ అది కింద పైన మీ దేవుని ఉండరు కదా తమ్ముళ్ళు కానీ తక్కువ ఇప్పుడు జర వచ్చినా కానీ నేను ఒకటి 2 రోజులు ఉన్నా కానీ అవతల పక్క వాడు మా సార్కు సుత్తమవుతాడు ఆయనకు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఆయన ఇంటి వద్దకు ప్రజలు చేరుకున్నప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి దిగి మరీ ఆ వినతి పత్రాలను తీసుకున్నారు. డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము పాలకులం కాదు సేవకులం అని ఆయన స్పష్టం చేసినారు. దాన్ని నిజం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు తెలంగాణ వ్యాప్తంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనతో కరచాలన చేసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. చాలా మంది వినతి పత్రాలు ఇస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలి, కలవాలి, ఆయనకే డైరెక్ట్ గా తమ వినతి పత్రాలు ఇవ్వాలని కూడా వస్తున్నారు. ఆయన కూడా చాలా అతి సామాన్యమైనటువంటి నాయకుడిగా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజలకు పాలకుడిగా కాకుండా సేవకులు అని ఎప్పుడైతే చెప్పారో ఆయన ప్రజల్లోకి మమేకమైపోయి వారితో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ కావడానికి ఆసక్తి చూపుతున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన వస్తున్నటువంటి కాన్వాయ్, ముఖ్యమంత్రి కాన్వాయ్ సాధారణంగా అయితే చాలా జెట్ స్పీడ్ తో వెళ్ళిపోతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ మాత్రం ప్రజలు ఎవరైతే అటు దారికి ఇరువైపులా ఉన్న వారెవరో వాళ్ళందరినీ కూడా పలకరించి మరీ వారి యొక్క విజ్ఞప్తి పత్రాలు తీసుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మానవీయంగా కోణంగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే ప్రజలు నిస్సాయులందరి కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, నిస్సాయులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో అభయస్థం కూడా అదే స్పష్టం చేస్తుంది. ప్రజాపాలన ప్రారంభమైంది. ఈ నెల 28 అంటే డిసెంబర్ 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు కూడా ప్రజాపాలన సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా 1,25,00,000 వస్తున్నాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలి, ఆయనకే డైరెక్ట్ గా ఫామ్స్ ఇవ్వాలన్నటువంటి అంశాలు ఉన్నాయి. చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసేందుకు తండోపతండాలుగా ఇటు సెక్రటేరియట్ కు, అదేవిధంగా ప్రజాభవన్ కు, ఇటు ముఖ్యమంత్రి నివాస సముదాయమైనటువంటి జూబిలీస్ కూడా వస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఆయన కూడా చాలా ఓపికగా కలుస్తా ఉన్నారు. కాన్వాయ్ దిగి మరీ ప్రజలతో మమేకమై వారి యొక్క విజ్ఞప్తి పత్రాలు, వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అతి సామాన్యమైనటువంటి ఆ కార్యకర్తగా, నాయకుడిగా వాళ్ళలో కలిసిపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యమంత్రి అంటే కేవలం హోదా కాదు, ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం. డెఫినెట్ గా ప్రజలు ఏదైతే కోరుకుంటారో వారన్నిటి కూడా ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇది సాకారం అవుతుందని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న విషయాలు ఉన్నారు. అది నిజం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా ప్రజల యొక్క వారితోని మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అన్నయ్య అని పిలిచినటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్లి వెంటనే ఆమె సమస్యను తీర్చినటువంటి సందర్భాలు కూడా చూసాము. అదే తరహాలో ఈ రోజు కూడా
ఉదయం పూట తన నివాసం చెల్లి కాన్వాయ్ సెక్రటరియట్కి వస్తున్న తరుణంలో అక్కడ తండోపతండాలుగా వచ్చినటువంటి ప్రజలను కాన్వాయ్ ఆపి వారి యొక్క విజ్ఞప్తి పత్రాలు తీసుకోవడం, వారితో ఫోటోలు దిగడం, వారి యొక్క సమస్యను వెంటనే సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకుని అధికారులకు ఇవ్వడం అన్నది చూస్తున్నట్టయితే ప్రజాపాలన ప్రారంభమైంది. గత ప్రభుత్వాలు అసలు ముఖ్యమంత్రిని చూసే పరిస్థితి లేకపోయేది. ముఖ్యమంత్రి వచ్చినంటే అక్కడ మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఉండేటువంటి దుర్భర పరిస్థితి నుంచి వెళ్ళి ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో నెల రోజులు పూర్తవుతున్న సందర్భంలో ఆయనకు విషయాలు చెప్పేందుకు తండోపతండలుగా సెక్రటరియట్ కు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అదే తరహాలో ఇంటి దగ్గర చూస్తున్నాం, ఎంసీహెచ్ఆర్డీలో చూస్తున్నాం. ఎక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆ నిర్బంధం నుంచి విముక్తి చేసి తెలంగాణ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛను కోరుకున్నటువంటి అంశాన్ని ఆవిష్కృతమవుతున్న వేళ ముఖ్యమంత్రి కూడా అతి సామాన్యంగా ప్రజల యొక్క సమస్యలను వినిపించుకునేందుకు, వారి సమస్యల పత్రాలు తీసుకునేందుకు కూడా ఉత్సాహం కనబరుస్తున్న దృశ్యాలను తెలంగాణ వ్యాప్తంగా కనబడుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో స్వపరిపాలన సంబంధించినటువంటి అంశాల్లో ప్రజాపాలన 5 గ్యారంటీ స్కీమ్స్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం మరోసారి కూడా ఆవిష్కృతం కాబోతున్న అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రేణుశ్రీ, థ్యాంక్ యూ సాదిక్. ఉండరు కదా తమ్ముళ్ళు, కానీ తక్కువ ఇప్పుడు జర వచ్చినా కానీ నేను 1-2 రోజులు ఉన్నా కానీ ఈ అవతల పక్క వాడు